సకల జీవకోటికి నీరే ప్రాణాధారం. మనిషి జీవన వికాసం నాగరికతలో అత్యంత కీలకం నీరు. అయితే జనాభా పెరుగుదల, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, వాతావరణ మార్పులతో ప్రపంచం తాగునీటి కొరతను ఎదుర్కొంటోంది. ఇందుకు భారతదేశం అతీతమేమీ కాదు. స్వతంత్ర భారతంలో మంచినీళ్లకు నోచుకోని పట్టణాలు, గ్రామాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. స్వచ్ఛమైన తాగునీటిని పొందడం మన దేశంలోని కోట్లాది ప్రజలకు ఇప్పటికీ జీవన్మరణ సమస్యగానే ఉంది. తాగునీటి కొరతతో పాటు నీటి కాలుష్యం, నీటి సంబంధిత వ్యాధుల వంటి పెను సవాళ్లను మన దేశం ఎదుర్కొంటోంది. స్త్రీలు, పిల్లలే వీటికి తొలి బాధితులు కావడం మన దేశంలో కనిపిస్తున్న విషాదకర వాస్తవం. అయితే దీనికి భిన్నమైన పరిస్థితి తెలంగాణలో ఉంది. బిందెడు నీళ్ల కోసం తెలంగాణ ఆడబిడ్డలు పడే కష్టాలు, కలుషిత నీటినే తాగి దూపతీర్చుకునే గిరిజనుల దీనస్థితి, ఫ్లోరైడ్ విషాన్ని తాగి జీవచ్ఛవాలుగా మారిన నల్లగొండ అభాగ్యుల దుస్థితిని ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు ఆ సమస్యలన్నింటికీ మిషన్ భగీరథతో శాశ్వత పరిష్కారాన్ని చూపించారు. స్వచ్ఛమైన నీటిని పొందడం ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తించి ప్రతి ఇంటికి నల్లాతో శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కృష్ణా, గోదావరి నీటిని శుద్ధి చేసి తెలంగాణలోని కోట్లాది మంది దాహార్తిని మిషన్ భగీరథ తీరుస్తోంది. రాబోయే తరాల తాగునీటి అవసరాలను కూడా తీర్చే భారీ మౌలిక సదుపాయాలు, అత్యాధునిక నీటి సరఫరా వ్యవస్థతో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా సురక్షిత మంచినీటిని అందిస్తోంది మిషన్ భగీరథ. మిషన్ భగీరథతో వంటగదిలోకే నల్లానీళ్లు రావడంతో నీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే బాధ ఆడబిడ్డలకు తప్పింది. సమయం ఆదా అయి ఆర్థికంగా సంపాదిస్తూ భర్తతో కలిసి కుటుంబ భారాన్ని పంచుకుంటూ తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో భాగమయ్యారు మహిళలు. గొంతు తడుపుకోవడానికి గుక్కెడు మంచినీళ్లు లేక అనివార్యంగా ఫ్లోరైడ్ విషాన్నే తాగి జీవచ్ఛవాలుగా మారిన నల్లగొండ ప్రజలకు కొత్త జీవితాన్ని మిషన్ భగీరథ కల్పించింది. ఉపరితల నీటి వనరులతో సురక్షిత తాగునీటిని అందిస్తూ 8 దశాబ్దాల ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా రూపుమాపింది. ప్రజలకు సురక్షిత మంచినీరు ఇవ్వడాన్ని దైవకార్యంలా భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్టుదలతో మిషన్ భగీరథ తెలంగాణ దూపతీర్చింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటితో పాటు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, రైతు వేదికలు, వైకుంఠధామాలకు శుద్ధి చేసిన నీళ్లు సరఫరా అవుతున్నాయి. దినదినాభివృద్ధి చెందుతున్న తెలంగాణ పారిశ్రామిక రంగ అవసరాలు కూడా తీరుతున్నాయి. నీటి కోసం భూగర్భ జలాలపై ఆధారపడే దుస్థితిని మిషన్ భగీరథ తగ్గించింది. తెలంగాణ సమ్మిళిత సమగ్రాభివృద్ధికి చిహ్నంగా మిషన్ భగీరథ మారింది. ఆదిలాబాద్ గోండు గ్రామాలు, నల్లమల చెంచుపెంటలు, భద్రాచలం కోయగూడాలతో పాటు విశ్వనగరం హైదరాబాద్ తాగునీటి అవసరాలను 5 తరాల వరకు తెలంగాణలో తాగునీటికి ఢోకా ఉండదన్న చెక్కుచెదరని భరోసాను ఇస్తోంది. ప్రజల దైనందిన జీవితాల్లో కొత్త వెలుగులు నింపి ప్రభావవంతమైన మార్పు తీసుకొచ్చిన మిషన్ భగీరథ లాంటి పథకం స్వతంత్ర భారత చరిత్రలో ఇంకొకటి లేదనడం అతిశయోక్తి కాదు. ప్రతి ఇంటికి సురక్షిత, శుద్ధి చేసిన నీటిని నిరంతరాయంగా అందిస్తున్న మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం.